హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ములక్కాడ వేసి చేపల పులుసు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేపల పులుసులో ఇలా ములక్కాడలు వేసి ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా న్యాచురల్గా అయితే ములక్కాయ పులుసు బాగుంటుంది, చేపల పులుసు బాగుంటుంది. ఇక ఈ రెండు కలిపి చేసిన చేపల పులుసు అయితే అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ ములక్కాడ చేపల పులుసు కోసం ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక ములక్కాడని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం పేస్టు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకుని చింతపండు రసం రెడీగా ఉంచుకోవాలండి. చింతపండుని ముందు ఒకసారి వాష్ చేసి నానబెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ చేపల పులుసు కోసం వెడల్పుగున్న పాత్రనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే చేపల ముక్కలు ఒకదానికొకటి విరగకుండా అంటుకోకుండా ఇలా వెడల్పుగున్న పాత్రలో చేసుకుంటే చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. ఈ పాత్ర కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకొని ఆనియన్స్ కూడా మనకి మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా ఒక 60% అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్పెషల్గా 2 మీడియం సైజ్ టమోటాలని వేస్తున్నాము. చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఈ టమోటా ముక్కలు కూడా మనకి మంచిగా మెత్తగా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగంటకుండా గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ టమోటాలు కూడా మనకి మంచిగా మగ్గిపోవాలంటే ఒక 10 నిమిషాలు కానీ ఒక 7 నిమిషాలు కానీ మూత పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతాయి. ఈలోపు నేను ఇక్కడ కేజీన్నర చేపనైతే తీసుకున్నాను. మంచిగా వాష్ చేశాను. చేపలు స్మెల్ రాకుండా ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్తాను. మజ్జిగలో వాష్ చేసుకోవాలి. అలాగే నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే నీట్గా స్మెల్ కూడా రాదండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టమోటా కూడా మంచిగా మనకి మగ్గిపోయింది కదా. ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. చేపల పులుసులో టమోటా ఆనియన్ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇలా మగ్గిపోయాక ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. కంపల్సరీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అల్లం వెల్లుల్లి వేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చేపల పులుసుకి. ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం పేస్ట్ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చాలా మంచి ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ములక్కాడ వేసుకుని చేపల పులుసు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అట్లాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా ఈ టైంలోనే వేసుకోండి. చక్కగా నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఉల్లిపాయ టమోటాకి పట్టేటట్లు ఉప్పు కారాలు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకున్నాం కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కారం రెసిపీ మన ఛానల్లో ఉంది. ఒక్కసారి ఇంట్లోనే కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చూపించాను పక్కా కొలతలతో. సో ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యింది కదా. ఈ టైంలోనే మనం ముందుగా ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోమని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ చింతపండు రసం కూడా తీసుకొని మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసుకొని ఇలా చింతపండు రసము మనకి పులుసుకు తగ్గట్టుగా తీసుకోవాలండి. మనకి ఎక్కువ పులుసు కావాలంటే ఇంకో 2 గ్లాసులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకి చిక్కగా కావాలనుకుంటే పులుసు ఈ చింతపండు రసం వేసి 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు రసం వేసాను, ఇంకా కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నానండి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి ఇక కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ టైంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాడలు కూడా వేసుకోవాలి. ఈ ములక్కాడలు వేసుకున్న ఒక 5 మినిట్స్కి అలా ఒకసారి కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఉడికించాక మనము ముందుగా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదానికొకటి అంటకుండా, చూసారా నేను ఏ విధంగా ఇక్కడ పాత్రలో పరుస్తున్నానో ఆ విధంగా చేప ముక్కల్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా ఇలా పులుసులో వేసేసుకోవాలండి. వేసుకున్నట్లయితే చేప ముక్క ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా ఉడుకుతుందనమాట, విరగకుండా ఉంటుంది. సో మొత్తం కూడా ఈ విధంగా చేప ముక్కలన్నిటిని కూడా పులుసులో అయితే మనం వేసేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత
వన్స్ చేప ముక్కలు మనం వేసాక పులుసులో గరిట అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ చేప ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ పులుసు అంతా కూడా ఖరాబ్ అవుతుంది. సో గరిట అనేది పెట్టకుండా జస్ట్ మనం ఈ దాకాని అటు ఇటు పట్టుకొని జస్ట్ ఆ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా మూవ్ చేస్తున్నట్లయితే పులుసు అన్నిటికీ చేప ముక్కలకి సెట్ అవుతుంది. ఇక ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసేసుకోవాలి. మీ దగ్గర కరేపాకు కూడా ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర అవైలబుల్గా ఉంది, వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, మంచిగా చేప ముక్కలు అయితే ఉడికిపోయాయి. మంచిగా బుడగలు వస్తూ ఈ విధంగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 7 మినిట్స్ అలా ఉంచేసుకున్నట్లయితే ఒకసారి అంతా చేపల సట్టిని ఈ విధంగా కుదుపుకున్నట్లయితే మంచిగా సెట్ అవుతుందన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నామంటే ఈ ములక్కాడ చేపల పులుసు అయితే కలర్ఫుల్గా చూసారే ఎంత బాగా రెడీ అయిందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఈ వేలో ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, కంపల్సరిగా నచ్చుతుందండి. ఎప్పుడైనా చేపల పులుసు చేసుకునేటప్పుడు మనం మామిడికాయ వేసి చేసుకుంటాం, అలాగే మామూలుగా చేపల పులుసు చేసుకుంటాం. కానీ ములక్కాడలు వేసుకుని ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. మరి ఇదే వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ములక్కాడలు కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చేప ముక్క కూడా ఎలాంటి డౌట్ లేకుండా నీట్గా ఉడుకుతుంది. వేడి వేడి రైస్లోకి, సంగటిలోకి, రోటీ, చపాతీ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్. మరి మీరు కూడా ఈ ములక్కాడ చేపల పులుసు చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. మరి వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన రెగ్యులర్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.